కొన్ని ఆత్మీయ విషయాలు ఏమంటే, ఎవరైనా ఎదురుగా నిలబడినప్పుడు వారి ముఖం మీద ఏదైనా అంటుకుంటే అది తొలగాలి అంటే వెళ్ళి నేరుగా శుభ్రపరచాలి, లేదా శుభ్రం చేసుకోమని చెప్పాలి. శుభ్రం చేసుకోమని చెప్పేటైతే వాళ్ళకి వినగలిగిన స్వరం, వినగలిగిన చెవి వాళ్ళకు ఉండాలి. పలకగలిగిన నాలుక, చెప్పగలిగిన నాలుక ఉండాలి. ఇట్లా కాకుండా మాట్లాడలేకపోయినా, వినలేకపోయినా సైలెంట్గా నిశ్శబ్దంగా వెళ్ళి వాళ్ళని ఇట్లా శుభ్రపరిస్తే ఏముండదు. అట్లాగే ఒక విషయం ఏమంటే, ఒక ప్రార్థన అనేది రోజుకొక్కసారి చేసుకుంటున్నాను, 2 సార్లు చేసుకుంటున్నా, 3 సార్లు అని కాదు, ఎన్నిసార్లన్నా చేసుకోవాలి. ఎందుకంటే గంటకు శోధనలు వస్తాయో, 2 గంటలకు వస్తాయో, 3 గంటలకు, ఎంత సమయానికి శోధనలు వస్తాయో తెలియదు. కానీ అన్నిసార్లు మోకరించి ప్రార్థన చేయలేకపోయినా కనీసం 3 గంటలకు ఒకసారైనా, ఉదయాన్నే 9ంటికో, ఉదయాన్నే 6ంటికి చేసి, 9ంటికి చేసి, 12ంటికి చేసి, 3ంటికి చేస్తే ఇట్లా ప్రార్థన చేస్తూ ఉండాలి. వాక్యం ఏమో చదువుకోవాలి. ఎందుకు? ఆత్మకు ఆహారం, నడిపింపు కోసం. ఆత్మ ప్రార్థనలో మరొకసారి మోకరించాలి అంటే వాక్యం చదువుకోవాలి. అప్పుడు ఆత్మకు ఆహారం అందుతుంది. ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు? ఆ 3 గంటల్లో వచ్చిన శోధనలన్నిటినీ తీసివేయమని అడగాలి. ఇంకా సమయం ఉంటే రాబోయే సమయంలో కూడా నడిపింపు కొరకు ప్రార్థన, నడిపింపు కొరకు వేడుకోవాలి. ఈ పద్ధతిలో 3 గంటలకు ఒకసారి కన్నీటి ప్రార్థన, ఒకసారి మోకాళ్ళ ప్రార్థన, ఒకసారి ఉపవాస ప్రార్థన, ఒకసారి ఇట్లా రకరకాల ప్రార్థనలు ఉంటే ఎప్పుడు ఒకలాగే చేసుకోగలిగిన ప్రార్థన చేసుకోవచ్చు సిద్ధంగా. రకరకాల ప్రార్థనలు ఆ ముఖం మీద కళ్ళు మూసుకుని చేస్తూ ఉంటే, కన్నీటి ప్రార్థన ఉంటే, కడుపులో ఆహారం లేకుండా ఉపవాసంతో ప్రార్థన అంటే ఆత్మకు మాత్రమే ఆహారం నింపుకొని వాక్యాన్ని చదువుకొని ఉంటే ఎదురుగా ఏది వచ్చినా నిలబడదు. ఎదురుగా ప్రాణం ఉన్నవారు వచ్చినా, ప్రాణం లేని వారు వచ్చినా, ఎటువంటి వారు వచ్చి ఎదురుగా శోధన కలిగించే ప్రయత్నం చేసినా, నిందలు, బాధలు, అవమానాలు ఏవి పెట్టాలని చూసినా, ముఖ్యంగా ఈ ముఖం మీద ప్రార్థన, ఆ ప్రార్థన నోటితో పలకటానికి తలలో నుంచి వచ్చే ఆలోచనలు, తల ముందు భాగం, వెనుక భాగం 2 పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఎటువైపు నుంచి కూడా ఏ శోధన రాలేదు. తల ఒక గుండ్రని స్థితికి, ఒక కిరీటం మాదిరి మారిపోద్ది. ఇట్లా ఉండాలి ప్రార్థన అంటే. ఎప్పుడో ఒకసారి చేసుకుని శోధనలన్నీ పోవాలంటే పోవు. ఒక్కసారి ఆహారం తీసుకుని శక్తి రావాలంటే రాదు. రోజుకి ఎన్నిసార్లు ఆహారం తీసుకుంటారు. అయితే శరీర ఆహారం కోసం ఎక్కువసార్లు ప్రార్థిస్తూ ఆత్మీయ ఆహారం కోసం తక్కువసార్లు ప్రార్థన అనేది ఉండకూడదు. ఏ ఆహారం తీసుకున్నా ప్రార్థన చేసుకుందే నేను ఆహారం తినను అంటారు. అట్లా కాదు. ఆహారం తీసుకునేటప్పుడు ప్రార్థన మంచిదే, కానీ ఆత్మీయ ఆహారం, వాక్యాన్ని చదువుకుంటూ చేసుకునే ప్రార్థన ఎక్కువగా ముఖం మీద కనపడాలి, వెలుగు వలె ప్రకాశించాలి. అట్లా ఉన్నప్పుడే ఈ లోకంలో వచ్చే శోధనలు, దినమెల్లా వచ్చే శోధనలు తట్టుకోగలుగుతారు. ఒక్కసారి ప్రార్థన చేసి అదే ప్రార్థన 12 గంటలు, 24 గంటలు పని చేయాలంటే పని చేయదు. ఒక్కసారి ఆహారం తీసుకుని ఉదయాన్నే కానీ, మధ్యాహ్నం కానీ ఒకసారి ఆహారం తిని
అదే 24 గంటలు పని చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఈ